నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ చాలామంది అంటే మనుషుల విషయానికే వస్తే ఇప్పుడు చూస్తున్నాం. అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రేమలని చెప్పి అంటున్నారు. అదంతా పక్కన పెడితే అసలు ప్రేమ అని చెప్పడం వరకే మాటలకే పరిమితమై ఉంటుంది. కానీ వ్యక్తపరిచే విషయానికి వస్తే మాత్రం అసలు ప్రేమ అనేది ఎక్కడా కనిపించదు. రకరకాలుగా అంటే మనం ఎదురు ఏది ప్రేమ అనే ఒక క్వశ్చన్ కనుక మనం వేసాము అంటే అది రివర్స్లో మనకు ఎఫెక్ట్ అయ్యి మనని క్వశ్చన్ చేసేదాకా కూడా వెళ్తుంది. నిజంగా ఎలా ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది? ప్రేమని మీరు ఏ తాత్కాలిక కారణం మీద ఆధారపడేటట్టు చేసినా కూడా ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి భౌతికంగా. అంటే మీ ప్రేమ యొక్క ఆధారం ఏమిటి? ఆ బేసిస్ ఏమిటి? పెద్ద ఫౌండేషన్, బిల్డింగ్ కట్టారు, దాని ఫౌండేషన్ ఏమిటి? ఫౌండేషన్ వీక్గా ఉంటే బిల్డింగ్ పడిపోతుంది, ఎంత అందంగా కట్టినా పడిపోతుంది. అలాగే ప్రేమని మీరు దేని మీద ఎస్టాబ్లిష్ చేశారు, ఆ ప్రేమకు ఉన్నటువంటి ప్రతిష్ట ఏమిటి, ఆ ప్రేమకు ఉన్నటువంటి ఆధారం ఏమిటి? భౌతికపరమైనటువంటి కారణాలైతే పోతుంది. వీళ్ళు నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు, ఈ రోజు నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదార్చారు కాబట్టి నేను వారిని ప్రేమిస్తున్నాను. బాగానే ఉంది, మంచిదే, అలా ఉండాలి. ఎదుటివారి పట్ల సానుభూతి ఉండాలి, ప్రేమ, అభిమానం, దయ ఉండాలి. కానీ రేపు వాళ్ళు నిన్ను ఓదార్చకపోతే, తిడితే, మందలిస్తే, నిర్లక్ష్యం చేస్తే ప్రేమ పోతుందా? నిజమైన ప్రేమ అయితే ఎక్కడికి పోదు. అసలు నిజమైన ప్రేమకి నిర్వచనం ఏమిటంటే, శాస్త్రపరంగా నిర్వచనం ఏమిటంటే, ఎన్ని కారణాలున్నా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. దెర్ ఇస్ ఎవ్రీ రీజన్ టు బ్రేక్ దట్ రిలేషన్షిప్. స్టిల్ ద రిలేషన్షిప్ డజంట్ బ్రేక్, దెన్ ఇట్ ఇస్ ట్రూ లవ్. అంటే ఆ బంధవ్యం, ఆ బంధుత్వం, ఆ సంబంధం తెగిపోవడానికి లక్ష కారణాలు ఉన్నా కూడా ఆ సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని నిజమైన ప్రేమ అంటారు. ఆ ప్రేమ భగవంతుడికి మన మీద ఉంది. అందుకే మనం ఎన్ని పాపకార్యాలు చేసి, ఎంత దిగజారిపోయినా, ఎన్ని పాపకార్యాలు చేసి ఒక మానవేతర జీవరాశుల్లో జన్మించినా కూడా, అంటే ఒక పక్షిగానో, ఒక పురుగుగానో, ఒక చీమగానో ఎలా జన్మించినా కూడా భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు. మన మనసుల్లోనే పరమాత్మగా ఎప్పుడు నెలకొని ఉంటాడు. అంటే మనకి ఆయన సంబంధం మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయనకి మనతో బంధుత్వం చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఆయన విడిచిపెడుతున్నా ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. అది నిజమైన ప్రేమ. భగవంతుడికి తన బిడ్డలందరి మీద ఉన్నటువంటి ప్రేమ నిజమైన ప్రేమ. వాళ్ళు తప్పు చేసినా కూడా, శిక్షించినా కూడా వాళ్ళ మనసులో, హృదయాల్లో పరమాత్మగా నెలకొని ఉంటాడు. సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో మొత్త స్మృతి జ్ఞానమపోహనం చ. ఇంత మనల్ని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఏ ప్రేమైనా కూడా ఒక జన్మకి మాత్రమే పరిమితం. అవునా? పుట్టుక నుంచి చావు మధ్యలో మనం ఎంతో మందిని ప్రేమిస్తాం, అభిమానిస్తాం, చాలా జరుగుతుంటాయి. చచ్చిపోయిన తర్వాత అయిపోయినట్టే. అంటే ప్రేమ ఉండొచ్చు, చనిపోయిన వారి మీద కూడా ప్రేమ ఉండొచ్చు. ఎప్పటి వరకు ఉంటుంది? వాళ్ళు చనిపోయే వరకు ఉంటుంది. కానీ ఈ జనన మరణాలకి అతీతమైనటువంటి ప్రేమ భగవంతుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమను గుర్తించి ఆయన తిరిగి ప్రేమించడం నిజమైనటువంటి ప్రేమ. దాన్ని ప్రేమ భక్తి అంటారు. ప్రేమ విషయానికి వస్తే ప్రస్తుత జనరేషన్ వాళ్ళు ప్రేమ అనగానే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవి కనిపించట్లేదు. కానీ భౌతికంగా ఎంతసేపు అంటే ఇలా అడగొచ్చో లేదో తెలియదు, కానీ లైంగికమైన కోరికల కోసము, అటువంటి విషయాల కోసమే ప్రేమ తప్ప నిజంగా ఈ కోరికలను త్యజించి కోరికలను మినహాయించిన ప్రేమ అనేది చాలా తక్కువగా చూస్తున్నాం. నిజంగా సాధ్యమే అంటారా ఇదంతా? ఇప్పుడు అది ప్రేమ కాదు కదా, కామం. అది మీరన్నట్టు ప్రేమ దాని మీద ఆధారపడి ఉంటే, ఆ కేవలం శారీరక ఆకర్షణ మీద ఆధారపడి ఉంటే అది ప్రేమ కాదు, కామం. కామానికి, ప్రేమకి, భూమికి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నటువంటి అంత వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. కామం ఇనుమైతే ప్రేమ బంగారం. దాని ప్రేమ అని అనకూడదు, మనం పేరు పెట్టేసాం అంతే. అలా అది ఓకే. అంటే మన అవసరానికి మనం దాన్ని ఒక ప్రేమ అనే పేరుతో ఉపయోగించుకుంటున్నాం అనుకోవచ్చు అంటారా? హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పుట్టుక మరణం రెండూ శాశ్వతం కాదు, తాత్కాలికం అని తెలిసినా కూడా మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరం కూడా మరణము అనగానే చాలా భయపడిపోతుంటాం. అసలు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా మరణము అనగానే అమ్మో
ఇంకా చనిపోబోతున్నామా, మా మనవరాలు ఇంకా పెళ్లి ఇంకా అవ్వలేదు. ఇలా ఉంటాయి. ఇంకా కొన్ని కోరికలు మిగిలిపోయాయి, అలా చూడాలనుకున్నాం, ఇలా చూడాలనుకున్నాం. ఎందుకని అంటే మరణం అనగానే అంత భయపడాల్సిన అవసరం ఉందా, లేదంటే మరొక జన్మకి ఇది మళ్ళీ ప్రారంభం ఇవ్వబోతున్నాము అనే ఒక ఆనందం ఉండాలంటారా? మరణాన్ని ఏ రకంగా తీసుకోవాలి మనం? మార్పు అనగానే ఎవరికైనా భయం వేస్తుంది. మన శరీరాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మీరు మరణం అన్నారు, నేను మార్పు నుంచి ప్రారంభిస్తున్నాను. అలాగే. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ చదివాడు ఒక చిన్న స్టూడెంట్, మెల్లిగా సెకండ్ స్టాండర్డ్లోకి వెళ్ళాడు, అక్కడ నుంచి థర్డ్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమిటంటే స్కూల్ మారాల్సి వస్తుంది. అవును. నేను థర్డ్ స్టాండర్డ్లో ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను, 7th వరకు చదివాను. అక్కడ నుంచి వేరే 8th స్టాండర్డ్లో వేరే స్కూల్కి తీసుకెళ్లారు నన్ను. లేదా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, వాళ్ళు ఇల్లు మారాలి, ఊరే మారాలి. ఏ మార్పు అయినా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి. అంటే ఆ వాతావరణానికి, ఆ మనుషులకి, ఆ పరిస్థితులకి అకస్టమ్ అయిపోయారు కాబట్టి, అలవాటు పడ్డారు కాబట్టి మార్పు అనగానే కొంచెం కొంచెం టెన్షన్ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, కానీ చాలాసార్లు టెన్షన్ ఉంటుంది అనమాట. మరి కొత్త వాతావరణంలో ఎలా బ్రతుకుతాము, అలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఒక కాలేజ్కి వచ్చే వరకు ఇంట్లో ఉంటారు, అక్కడ హాస్టల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది, ఇంట్లో కొంచెం అదుర్దా ఉంటుంది, మార్పు అనగానే భయం ఉంటుంది. ఇలా మార్పులు చాలా చూస్తూ ఉంటాం మన జీవితంలో కలిగే ఆఖరి మార్పు మరణం. జీవితం అంటే అది శాశ్వత జీవితం అనట్లేదు నేను ఇక్కడ. పుట్టుక నుంచి చావు మధ్యలో ఉండే ఆ సమయాన్ని జీవితం అంటున్నాం మనం ప్రస్తుతం, ఈ జీవితం. కానీ ఆత్మకి చాలా పెద్ద జీవితం ఉంది, శాశ్వతమైనటువంటి ఒక జర్నీ ఉందన్నమాట. ఇప్పుడు ఈ జీవితంలో జరిగే ఆఖరి మార్పు మరణం. ఆ మరణం చాలా మందిలో భయాన్ని కలిగిస్తుంది, కానీ భక్తుల్లో, భక్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళలో భయాన్ని కలిగించదు. మారో భీ రాఖో భీ జో ఇచ్చా తోహార్. నువ్వు నన్ను చంపినా బ్రతికించినా, కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా నీ ఇష్టం దేవుడా, నీ ఇష్టం, నేను నీ మీద ఆధారపడుతున్నాను. నా జన్మని ఇక్కడితో చాలించమంటావా, చాలిద్దాం. కానీ కొంతమందికి, అంటే భక్తి మార్గంలో లేకపోయినా కూడా కొంతమందికి ఒక తెగింపు ఉంటుంది, పట్టుదల ఉంటుంది, ఇది సాధించాలని పట్టుదల ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో చంపడానికైనా చావడానికైనా సిద్ధమని కొంతమంది అంటుంటారు. వాళ్ళకి భయం ఉండదు. అంటే ఏదో ఒక లక్ష్యం ఉంటే, అది ఆధ్యాత్మిక లక్ష్యమైనా భౌతిక లక్ష్యమైనా, ఆ లక్ష్య సాధన మీద మనకి పూర్తిగా ధ్యాస ఉంటే అప్పుడు భయం కలగదు. కానీ నిజంగా నిర్భయంగా ఉండడం అనేది, అంటే ముఖ్యంగా చావుకి భయపడకుండా ఉండడం అనేది, మనం ఆధ్యాత్మిక జీవనం గడిపితే అది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. చావుకి భయపడరు. ప్రహ్లాదుడు ఉన్నాడు, తెలుసే కదా మీకు ప్రహ్లాదుడు వృత్తాంతం. తన కన్న తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు, కానీ 5 ఏళ్ల బాలుడు ప్రహ్లాదుడికి ఇసుమంతైనా కూడా భయం లేదు. ఎందుకు? ఒకవేళ చనిపోయినా కూడా ఎక్కడికి వెళ్తాను, వైకుంఠానికి వెళ్తాను, మళ్ళీ ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, నాకు చావంటే నాకు భయం లేదు. బ్రతికితే ఇక్కడే ఉండి భక్తి చేసుకుంటాను, చనిపోతే వైకుంఠానికి వెళ్ళి భక్తి చేసుకుంటాను. ఒకవేళ వైకుంఠానికి వెళ్ళలేకపోతే ఇంకా భగవంతుడు నన్ను ఎక్కడ పుట్టిస్తాడో అక్కడ పుట్టి భక్తి చేస్తుంటాను. అది అంతే. చావంటే భక్తులకు భయం ఉండదు. భగవంతుడి గురించి తెలుసుకోలేని వారు మాత్రమే ఇలాంటి ఆలోచనలో ఉంటారు, భయపడతారంటారు. అప్పుడు భక్తులు కూడా భయపడొచ్చు. ఎందుకు? భక్తిలో పరిపక్వత చెందలేదు కాబట్టి భయపడతారు. కానీ కొంచెం మెచ్యూరిటీ వస్తే భక్తిలో ఇక ఆ ఫియర్లెస్నెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.